రేపు జరిగే పోలింగ్కు ఈవీఎం ఇతర ఎన్నికల సామాగ్రి తరలింపునలకు చర్యలు చేపట్టినట్లుగా ఏలూరు రిటర్నింగ్ అధికారి ముక్కంటి తెలిపారు. ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు స్విప్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్న ఆర్వో ముక్కంటితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం తరలించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఏలూరు రిటర్నింగ్ అధికారి ఇప్పుడు మనతో ఉన్నారు. ముక్కంటి గారు, సార్ చెప్పండి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ముక్కంటి, రిటర్నింగ్ ఆఫీసరు నెంబర్ 65 ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఏలూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 213 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. మొత్తం దానికి సంబంధించినటువంటి సెక్టార్లు 22 సెక్టార్లు గాను 22 రూట్లు గాను విభజించుకోవడం జరిగింది. ప్రతి సెక్టార్కి కూడాను సెక్టార్ ఆఫీసరు అలాగే 2 రూట్ ఆఫీసర్లని కలిపి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం స్టాఫ్గా వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడాను మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సెక్టార్లో కూడా వాళ్ళు వచ్చి వచ్చినటువంటి పోలింగ్ స్టాఫ్ ఎలా రావాలి ఏందనే విషయం తెలుసుకోవడం కోసం అక్కడ గేటు వద్ద 5-6 హెల్ప్ డెస్క్లు పెట్టేసి కంప్యూటర్ల ద్వారా వాళ్ళ యొక్క ఐడి నెంబర్ ప్రకారం ఏ సెక్టార్కి వెళ్ళాలి, ఏ పోలింగ్ స్టేషన్లో కూర్చోవాలనే సమాచారం చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడే అటెండెన్స్ లిస్ట్ పెట్టేసి వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాం. అలాగే యాప్లో కూడా వాళ్ళ అటెండెన్స్ నమోదు చేస్తున్నాము. ఇప్పటికీ మనకు ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ 1388 మంది రావాలి. అందులో ఒక 60% వచ్చినట్టుగా ఉంది. ఈ మిగతా వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నాము. అలాగే పోలింగ్ స్టేషన్లో సంబంధించినటువంటి ఏఎంఎఫ్ విషయంలో కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించడం కోసం కల్పించి పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా పోలింగ్ జరగడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ టెంట్ల వేటి విషయంలో కానీ బారికేడింగ్ కట్టించే విషయంలో కానీ వెళ్ళినటువంటి పోలింగ్ స్టాఫ్కి మంచిగా నీళ్ళ సదుపాయం కల్పించే విషయంలో కానీ టాయిలెట్స్ విషయంలో అన్నింటిలో కూడా వారికి మంచి సౌకర్యాలు కల్పించడం కోసం సెక్టార్ అధికారులకి అలాగే బిఎల్ఓలకి రూట్ ఆఫీసర్లకి అలాగే ఉన్నటువంటి సూపర్వైజర్లు కూడా ఆదేశాలు ఇచ్చి గడిచిన 6 రోజుల మట్టి ముమ్మరంగా పనులన్నీ చేపిస్తున్నాము. ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా రేపు అందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని 100% టర్నౌట్ సాధించవలసిందిగా తెలియజేస్తున్నామండి. ఈవీఎంలు గతంలో మొరాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి. అటువంటివి తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనకి జిల్లాధికారి యొక్క ఆదేశాల మేరకు మనకు 3 బెల్ ఇంజనీర్లు రావడం జరిగింది బెంగళూరు నుంచి. వాళ్ళు 3 ఇంజనీర్లు కూడా గడిచిన 15 రోజుల మట్టి మన కంట్రోల్లోనే ఉన్నారు. రేపు ఎలాంటి సాంకేతికమైన సమస్య వస్తే నా దృష్టికి వచ్చిన మరుక్షణమే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే విషయంలో ఆ బెల్ ఇంజనీర్లు ఫోన్ ద్వారా సలహా ఇచ్చి దానివల్ల కూడా కాకపోతే వారిని ప్రత్యేకమైన వాహనం ద్వారా పోలింగ్ స్టేషన్కి పంపించి ఆ యొక్క సాంకేతికమైన సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. అలాగే సెక్టార్ల అధికారులు కూడా ఈవీఎంలకి ఏదైనా చిన్న సాంకేతికమైన సమస్యలు వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలనే దాంట్లో కూడా వాళ్ళు గడిచిన 4 రోజుల మట్టు కూడా పూర్తిగా తరఫీదు పొంది ఉన్నారు. కాబట్టి బెల్ ఇంజనీర్ల సహాయంతో సాంకేతికమైన సమస్యలను అధిగమించి మన యొక్క పోలింగ్ ముందుకు వెళ్లేలాగా 100% టర్నౌట్ సాధించడం కోసం చర్యలు తీసుకుంటామండి. గత ఎన్నికల్లో ఏలూరు అర్బన్ ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువ జరిగింది జిల్లాలో చూసుకుంటే. ఈసారి ఆ పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే స్వీప్ కార్యక్రమాలు చేశారు. ఇంకా ఓటర్లకు మీరేం పిలుపుతుంది? ఈ యొక్క 2024 ఎలక్షన్స్ సంబంధించినటువంటి స్వీప్ కార్యక్రమం చాలా ముమ్మరంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు చాలా ప్రోగ్రాములు కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు మా చేయించారు. అలాగే మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా మన కాన్స్టిట్యున్సీలో 4 మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయించేసి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత తెలియపరిచే విధంగా మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా చేయించి వాటిని ప్రజల ముందు కూడా ఉంచడం జరిగింది. కాబట్టి ఈసారి అధిక శాతంలో మనకి ఓటర్ టర్న్ ఉంటుందని తెలియపరచుకుంటున్నామండి. అది చూస్తున్నాం కదా, అంటే ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కూడా దాదాపు 280కి పైగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడి నుంచి ఏలూరులోని కోటదిబ్బ జూనియర్ కాలేజీ నుంచి కూడా మొత్తం ఈవీఎం అలాగే ఇతర పోలింగ్ సామాగ్రి అంతా తీసుకొని వెళ్లేందుకు ఇక్కడ అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాని వారికి కూడా ఇంకా వారందరికీ కూడా సమాచారం చేరవేసి ఇక్కడి నుంచి సాయంత్రంలోగా అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపు 1744 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ జరగబోతోంది. అందులో 414 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటి వద్ద భద్రత కూడా పెంపొందించినట్లయితే ప్రస్తుతం యంత్రాంగం తెలియజేస్తుంది. ఎక్కడ ఇప్పటికే నిర్వహించినటువంటి స్వీప్ కార్యక్రమాల ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా గతంలో అటు ఏలూరు అర్బన్ ప్రాంతమైనప్పటికీ కూడా ఇక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మరి ఈసారి ఎటువంటి పోలింగ్ శాతం తక్కువ కాకుండా
ఇప్పటికే స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. సిబ్బంది అంతా కూడా తరలి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా పోలింగ్ ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి తరలించేందుకు వాహనాలను ఎప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా సిబ్బంది ఆయా నియోజకవర్గాలకు వెళ్లేందుకు మండల కేంద్రాలకు వెళ్లేందుకు కూడా వాహనాలు ఏర్పాట్లు చేసినట్లు యంత్రాంగం స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి.